కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వైరించి అంటే విరించి అనగా బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని యొక్క శక్తి అయిన సరస్వతి నువ్వే అమ్మా హే కామాక్షి. ఆ రూపం ఎలా ఉన్నదంటే విమలపటి, నిర్మలమైనటువంటి వస్త్రం కట్టుకుంది. కమల కుటి, కమలం కుటీరంగా చేసుకుంది, అంటే పద్మంలో కూర్చుంది. పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి, పుస్తకము రుద్రాక్షమాల ఈ రెండింటి పట్టుకుంది. ఇంకో చేత్తో ఎలా ఉన్నదంటే పుస్తక రుద్రాక్ష శస్త్ర హస్తపుటి కలిత విపంచి, వీణ కూడా పట్టుకుంది. అలాంటి వైరించికి నమస్కారం అన్నారు. అంటే రుద్రాక్షమాల కూడా పట్టుకుంది. ఎందుకంటే అమ్మవారు తపస్విని రూపంతో శివుని కోసం తపస్సు చేసింది కదా. నారదుని ద్వారా పంచాక్షరి మంత్రం ఉపదేశం పొంది హిమోత్పర్వత ప్రాంతంలో తపస్సు చేసింది జపమాలు పట్టుకుని. అది రుద్రాక్షమాలాధరాం అంటే శివుని కోసం తపస్సు చేస్తున్నటువంటి ఆ పార్వతీదేవిని ధ్యానించవచ్చు, రుద్రాక్షమాల దాల్చినటువంటి సరస్వతిని కూడా ధ్యానించవచ్చు. అన్ని అమ్మ రూపములే కదా.